మల్కాజ్గిరి లోక్సభ కాన్స్టిట్యున్సీ గురించి పెద్దలు మీరే మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ చెప్పిండు, ఈటల రాజేందర్ ఏమన్నా పెళ్లిలకు వచ్చిండా, సావులకు వచ్చిండా, ఫంక్షన్లకు వచ్చిండా, ఇక్కడ వ్యక్తి కాదు ఈటల రాజేందర్, గీనే ఫామ్ హౌస్ ఉన్నది, ఎప్పుడైనా ప్రజలలో తిరిగిండా అని చెప్పిండు. ఫామ్ హౌస్ కాదు అసలు, యాక్చువల్గా ఈటల ఇల్లున్నదే ఈడ చాలా సందర్భాలు మనం చాలా మేడ్చలోళ్ళు పోతారు ఈటల ఇంటికి, మల్కాజ్గిరి వాళ్ళు పోతారు, ఈ మహేశ్వరం వాళ్ళు పోతారు, ఎల్బీ నగర్ వాళ్ళు పోతారు, ఉప్పలోళ్ళు పోతారు, అందరూ ఈ ఈటల ఇంటికే కాబోయేది. ఎల్బీ నగర్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ అందరూ ఆడికే పోతారు, వీళ్ళు అందరూ ఆడికే కాబోయేది. చూడు ఇంట్లో మెజారిటీ ఎవరున్నారు, మొత్తం ఉన్నోళ్ళు లేని అందరు టీఆర్ఎస్ పాపం మా మల్లారెడ్డి సార్ మా తన వీడియో ఉండే పాడే ఒక వీడియో చూపిస్తా మీకు, ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్ టాపిక్. మల్లారెడ్డి సారే చెప్పబడుతుంది, రాజేంద్ర అన్న నువ్వే అర్జునుడు ఆనందంతో ఆనందం, ఎంత ఆనందం. మళ్ళీ మాట తిప్పిండయా మల్లారెడ్డి, అక్కడ మాట తిప్పుట్లో మునగాడే మా మల్కాజ్గిరి మల్లారెడ్డికి ఎంత ప్రేమ ఇటలంట, దూరంగా ఆలింగనం, దూరమైన ఆలింగనం అది. నువ్వే గెలుస్తున్నావు అన్న, నేను బీజేపీలోకి వస్తున్నానే, నీతోనే వస్తానే బీజేపీలకు, నువ్వు గెలివే, నువ్వనే తీసుకోపోయా నన్ను బీజేపీలోకి అన్నట్టున్నా. అంటే కాంగ్రెస్ లకి ఎట్లా వెళ్ళగొట్టి ఎడంకాలు చెప్పుతోని ఆల్రెడీ. కానీ ఈటల రాజేందర్ అన్న గెలుస్తుండు, ఇక్కడ ఈటల రాజేందర్ గెలుచుడుతోటి మల్లారెడ్డి ఈటల రాజేందర్ త్రూ భారతీయ జనతా పార్టీలో పోనీ జాయిన్ అవ్వడం అయితే పక్కా ఉండొచ్చు, కన్ఫర్మ్ గా ఉంది కూడా. ఇక్కడ ఎట్లా చూసుకున్నా గానీ పట్నం సునీత మహేందర్ రెడ్డి, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మహేందర్ రెడ్డి మీద ఉన్నటువంటి వ్యతిరేకత ఇక్కడ వర్కౌట్ అవుతుంది. రెండోది రాగిడి లక్ష్మారెడ్డి, ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవ్వడు కూడా పాపం రాగిడి లక్ష్మారెడ్డికి ఎవ్వడు సపోర్ట్ చేస్తాడు. ఆ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒక్కడు కూడా ఈడు మా ఆవిడు మా పార్టీ ఏమైనా చేద్దామని చెప్పేసి ఆయన ఏం లేదు. ఇగో మల్లారెడ్డి అల్లుడు అవుట్ రేట్ కింద ఈటల రాజేందర్ కి సపోర్ట్ చేస్తున్నాడు. ఆ కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే అదే చేస్తాడు, ఆ ఎల్బీ నగర్ ఎమ్మెల్యే అదే చేస్తాడు. అయిపోయాయి ఇక కంటోన్మెంట్ అంటే సరే వేకెంట్ ఉన్నటువంటి పొజిషన్ కాబట్టి కారణం ఏంది, ఈటల మీద ప్రేమ ఉన్నది కదా కేసీఆర్ కూడా, అందుకే సపోర్ట్ చేసేస్తాడు. వీళ్ళు మైక్ లో మాట్లాడతారు, ఏదో కథ ఉంటుంది. అయితే మొత్తానికి ఇంకో ఆప్షన్ ఏంటంటే, గతంలో రేవంత్ రెడ్డి సార్ మాట్లాడిండు మొన్న జరిగినటువంటి సభలో కూడా, ఈటల రాజేందర్ హుజరాబాద్ లో ఓడిపోవడంతోటే నా లెక్క మల్కాజ్గిరిలో పోటీ చేసి గెలుద్దామని వచ్చిండే అంటే, మరి నువ్వు అక్కడ కొడంగల్ ఓడిపోయినావు కదా, కొడంగల్ ఓడిపోయి నువ్వు వీడికి వచ్చినాక గెలిచినావు కదా, మరి తక్కువ రేషియో తోటి, నువ్వు పెద్ద భారీ మెజారిటీ రేషియోతోనే గెలవలే, తక్కువ రేషియో తోటి గెలిచినావు. ఆ తక్కువ రేషియో కాదు ఈటల రాజేందర్ అంటే, ఈటల రాజేందర్ అంటే లోకల్ పర్సన్ కాదని మాట్లాడుతూ ఉంటాను. ఈటల రాజేందర్ కీలకమైనటువంటి పాత్ర పోషించిండు, ఆయన మంత్రి పదవులు అనుభవించిండు. ఈటల రాజేందర్ రాజకీయం స్టార్ట్ చేసినప్పుడు నాకు తెలిసి రేవంత్ రెడ్డి చిన్న పదవులలో ఏమో ఉన్నాడు, ఆయన ఉద్యమం చేసినప్పుడు. అవన్నీ పక్కనెడితే కూడా ఇంకోటి హైదరాబాద్ సెగ్మెంట్ విషయానికి వస్తే, అంటే కంప్లీట్ ఈ జిహెచ్ఎంసీ అనేటువంటి దానికి వస్తే మల్కాజ్గిరి చాలా పెద్ద సెగ్మెంట్. రెండోది ఏంటంటే మల్కాజ్గిరి ప్రాబల్యం మొత్తం సిటీ మీద చూపిస్తుంది, ఓల్డ్ సిటీ కావచ్చు, న్యూ సిటీ కావచ్చు. సో ఇక్కడ ఒకటి ఉన్నది, కేసీఆర్ కూడా ఇందాక నువ్వు మాట్లాడుతూ కేసీఆర్ ఎందుకు సపోర్ట్ చేస్తుండు, కేసీఆర్ కూడా సపోర్ట్ చేస్తుండు ఈటలు గెలవాలని ఒక మాట అన్నావు కదా, దానికి కొన్ని చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. బీఆర్ఎస్ అనేటువంటి పార్టీ తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ఎక్కడ గెలిచింది అనేటువంటి పక్కన పెడితే ఎక్కువ సీట్లు ఏడు వచ్చినాయి, జిహెచ్ఎంసీలో వచ్చినాయి, హైదరాబాద్లో వచ్చినాయి. సో ఆ శక్తి, ఆ పట్టు కోల్పోవద్దు అంటే అదే బీఆర్ఎస్ నుంచి పార్టీ మారినటువంటి వ్యక్తి, సరే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ డిఫరెన్సెస్, కేసీఆర్ ఈటల్ని ఎంత బదనాం చేయొద్దో అంత బదనాం చేసిండు, అది వేరే ముచ్చట. బట్ స్టిల్ ఈటల గెలవాలని కేసీఆర్ కూడా ఉన్నది. ఇంటర్నల్ వర్గాల మాట ఏంటంటే, ఈ హైదరాబాద్ మొత్తం కేవలం కాంగ్రెస్ చేతికి పోతే మా బతుకు చిప్పగతే. ఆల్రెడీ ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి, మీకోసం డబుల్ బెడ్రూమ్ కడుతున్నా నేను, అక్కడ బెదిరించుడేమో ఉన్న ముచ్చటే చెప్తున్నావు, మరి మీకోసం డబుల్ బెడ్రూమ్ కడుతున్నా నేను, చెంచల్ కూడా చేయాలా, చెర్లపల్లి చేయాలా అని అన్నాడు. ఆ భయం చాలా కనబడుతుంది కేసీఆర్ ఏంటంటే, కేంద్రంలో అధికారం బీజేపీ పోతేనే ఊపిరి సార్ నమస్తే సార్ అని చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చేదో ఉపాయం కట్టవచ్చు, పుసుక్కున కాంగ్రెస్ వచ్చింది అనుకో ఇది అంతొకచే కథ కదా. ఇక్కడ కాంగ్రెస్ కూడా కేసీఆర్ అంటే భయం ఒకటి ఉన్నది. రెండోది ఏంటంటే పీకల్లా కోపం ఉన్నది. కారణం ఏంది, తెలంగాణ రాష్ట్రం సపరేట్గా ఏర్పడిన తర్వాత కేసీఆర్ ఇచ్చినటువంటి ఫస్ట్ మాట ఏంది, నేను పోయి కాంగ్రెస్లో విలీనం చేసేస్తాను ఆ పార్టీ అన్నాడు. ఏం చేసిండు తర్వాత అవన్నీ ఉన్నాయి కాంగ్రెస్లో కూడా. సో ఇవన్నీ ఆలోచించుకుంటే ఎట్టి పరిస్థితుల్లో ఈటల రాజేందర్ అవుట్ రేట్ గెలిచేందుకు చాలా చాలా అవసరం, క్లారిటీ కూడా ఉంది. ఎందుకంటే రాగిడి లక్ష్మారెడ్డికి కేసీఆర్ సార్ అంటే నేను స్టేట్ లోనే హైయెస్ట్ మెజారిటీ తోటి ఒక ఎమ్మెల్యే గెలిచిండంటే ఈసారి జరిగినటువంటి ఎలక్షన్స్ లో 85,000 మెజారిటీ ఎవరికి వచ్చింది, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యేకి వచ్చింది, కేపీ వివేకానంద గౌడ్ అన్న పోనీ రాగి లక్ష్మారెడ్డి ప్రచారం లేదని కనబడుతున్నారు. కానీ వివేకానంద గౌడ్ కి సంబంధించినటువంటి ఇంటర్నల్ వర్గాల సమాచారం ఏంటంటే, అతని దగ్గర ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, అతని కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి వాళ్ళ మాట కావచ్చు, సౌమ్యుడు రమణుడు, మంచోడు, మన పార్టీ నుంచే బయటికి పోయిండు, మన అందరితో ఉండే మిత్రుడు, ఈటల అవుట్ రేట్ గెలిపించుకుందాం. చూడు
ఈ మల్లారెడ్డికి ఇన్ని పాలమ్మిన పులమ్మిన అనేటోడే పోయి ఈటల రాజేంద్ర హక్ చేసుకుని నువ్వే గెలుతున్నావే అంటుండే అంటే వీళ్ళందరూ గట్టే కథ. ఎగ్జాక్ట్లీ నేను చెప్పేది అంతే అదే. ఈటల రాజేందర్ గెలుపు కోసం వీళ్ళందరూ పనిచేస్తారు. ఎమ్మెల్యేలు అంతా టీఆర్ఎస్ బ్యాచ్ మొత్తం అందరు ఎమ్మెల్యేలు 6-7 కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ అదృష్టం కూడా అదే. ఇక్కడ చూడు మొత్తం అవుట్ రేట్ కింద మొత్తాలు బీఆర్ఎస్ దోస్తులే, రాజేంద్ర అన్న దోస్తులే వీళ్ళందరూ కూడా. అయిపోయి అంతే దోస్తులే. అన్న వాళ్ళందరూ కలిసి ఇంకోటి ఏం చెప్పనా, రాజేందర్ అన్న మాట్లాడినట్టు ఈ రాగడి లక్ష్మణ్ రెడ్డి మాట్లాడలేడు, సునీతా మహేందర్ రెడ్డి ఆయనతో మాట్లాడలేదు. ఆమె మహేందర్ రెడ్డి అన్న వచ్చి మాట్లాడమని పోని ఆయన కూడా వస్తలేడు కదా. వాస్తవం. సునీతా మహేందర్ రెడ్డికి ఒక 10 నిమిషాలు మైక్ ఇచ్చి మాట్లాడండి అమ్మా అంటే మాట్లాడదు సార్, ఒక 10 minutes టైం మీరు ప్రిపేర్ కావాలని చెప్తుందేమో. లేదు ఆఖరికి కాంగ్రెస్ మనం గ్రౌండ్లో కూడా తిరుగుతున్నాం, మనం గ్రౌండ్ రిపోర్ట్ కూడా తెప్పిస్తున్నాం. మనం ఎప్పటికప్పుడు మన 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 మిత్రులు మన సంస్థలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఎప్పుడు గ్రౌండ్లో ఉండి మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే స్ట్రైట్గా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ కాంగ్రెస్ పార్టీ చోటా మోటా లీడర్స్ కానీ అవుట్ రేట్గా సునీతా మహేందర్ రెడ్డిని రిజెక్ట్ చేసింది. ఎస్, పట్నం మహేందర్ రెడ్డి ఏడా పట్నం మహేందర్ రెడ్డి వాళ్ళ మీద జులుం చూపిస్తారు అని చెప్పేసి, సో వాళ్ళందరూ కూడా అవుట్ రేట్గా బీఆర్ఎస్కే ఓటేయమని చెప్పేసి అందరికీ చెప్తున్నారు. సో ఏది ఏమైనా ఇక మేము ఊకుకే మాట్లాడితే మాకు కూడా, ఎందుకంటే చేవేళ్ళ మల్కాజ్గిరి అవుట్ రైట్, అటు కొండా విశ్వేశ్వరరెడ్డి, ఇటు ఈటల రాజేందర్. వేరే ఆప్షన్ లేదా వాళ్ళ గురించి. ఎంత మాట్లాడినా తక్కువే. ఇక ఎంత ఎక్కువ మాట్లాడితే అంత తక్కువ మాట్లాడాలి వాళ్ళ ఇద్దరు గురించి. వాళ్ళే గెలుతురు, అక్కడ వేరే ఆప్షన్ లేదు.